అంటే ఒక న్యూస్ ఆర్టికల్ మీరు తీసుకున్నారనుకోండి, లేకుంటే ఒక మ్యాగజైన్ చదువుతున్నారనుకోండి. మీరు ఏది చదివినప్పటికీ, స్టోరీ చదివినా గానీ, దాంట్లో ఒక పార్ట్ మాత్రమే చదవండి. ఒకసారి మీరు చదివేటప్పుడు దాంట్లో కొన్ని సెంటెన్సెస్ మాత్రమే మీరు చదవండి. మూడవదేంటంటే, ఇలా చదివినప్పుడు ఏదైనా ఒక కొత్త వర్డ్ కనపడినప్పుడు, ఆ కొత్త వర్డ్‌ని మీరు నోట్ చేసుకోండి. మీకేదైతే తెలియదో ఆ పదాన్ని నోట్ చేసుకోండి. ఆ పదానికి సంబంధించినటువంటి సెంటెన్స్‌ను కూడా మరొక చోట నోట్ చేసుకోండి. అంటే మీరు రెండిటిగా క్లాసిఫై చేయండి. వర్డ్స్‌కి ఒక దగ్గర రాసుకోండి. అదే రకంగా దానికి సంబంధించినటువంటి సెంటెన్స్‌ను కూడా రాసుకోండి. ఆ వర్డ్ కొత్త వర్డ్ కనిపించగానే మీరేం చేయండంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఇంగ్లీష్ మీనింగు తెలుసుకోండి. తెలుగు మీనింగ్ తెలుసుకోండి. దాన్ని మీరు నోట్‌బుక్‌లో నోట్ చేయండి. నోట్‌బుక్‌లో అయినా రాయండి. లేదా మీరు కంప్యూటర్‌లో లేదా ల్యాప్‌టాప్‌లో ఉన్నటువంటి నోట్ ప్యాడ్‌లో కూడా నోట్ జేసుకోవచ్చు. లేదా మొబైల్